ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మ గీతాతత్వాన్ని ప్రపంచానికి అందించారు. అది కూడా రణరంగంలో అటూ ఇటూ కౌరవులు పాండవులు కురుక్షేత్రంలో నిలబడ్డ సందర్భంగా గీత ప్రబోధం జరిగింది. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు నిష్క్రియుడైపోయి గాంధీవం చేజార వేసేసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని విషాదంలో ఉన్నటువంటి సందర్భంగా అతని కర్తవ్యాన్ని అతనికి బోధించడానికి చేసినటువంటి బోధనే గీతాబోధ. అనేక అంశాలు చెబుతూ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ మార్గంలో నడవాలి, నేను కూడా కర్మ మార్గంలో నడుస్తున్నాను అని కర్మయోగంలో కృష్ణ పరమాత్మ చెబుతూ ఉత్సీదేయురిమే లోకాన్ నకుర్యాం కర్మచేదహం సంకరస్య చ నకర్తస్య ఉపమన్యాహమిమా ప్రజాః. ఉత్సీదేయురిమే లోకాన్ నకుర్యాం కర్మచేదహం సంకరస్య చ నకర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః. నేను కూడా కర్మ చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అంటే తాను చేయాల్సిన పని చేస్తున్నాను. లోకంలో ఒక మాట ఉంది, వానికేం తక్కువ ఉందిరా, కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అన్నీ వస్తాయి అని. కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఉన్నైపోతాయి, ఉండవు. తాను చేయవలసినటువంటి పని చేస్తూనే ఉండాలి మనిషి అనేది గుర్తించాలి. అప్పుడప్పుడు అంటుంటారు ఆ విధంగా, సుఖంగా ఉండొచ్చు, ఎందుకు ఆయన పని చేయాలి అని. కానీ ఒక బాగా అధికారి అయినటువంటి ఒక వ్యక్తిని, ఏమండి మీరెందుకు కారు నడుపుతున్నారు అని అడిగారు. కారు నడపడం హ్యాపీగా నడపడం లేదు, నాకు వచ్చినటువంటి విద్య ఇది, నేను ఇంకొకరి ద్వారా నడిపించుకొని అందులో కూర్చొని పోగలను, కానీ నా విద్య నేను మర్చిపోవద్దు, నాకు ఈ నైపుణ్యం ఉంది అని నా తర్వాత వారు తెలుసుకోవడానికి నేను కారు నడుపుతున్నాను అన్నాడు ఆ అధికారి. కాబట్టి ఆధునిక కాలంలో ఇలా అనడానికి కారణం ఏంటిది? ఇది కృష్ణ పరమాత్మ ప్రేరణ. ఏమంటా అంటే, నేను కర్మను చేయకుండిన ప్రజలు చెడుదురు, సంఘ సంకరమునకు నేనే కర్తనగుదును, ప్రజల చెరిపిన వాడనగుదును. ఓరి బాబోయ్, ఎట్లా అనిపిస్తుంది చూడండి మనకు. ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, నేను కర్మ చేయకుంటే ప్రజలు చెడిపోతారు అని. అంటే ఎందుకు చెడిపోతారు? పని చేయకుండా ఉంటే చెడిపోయినట్టే కదండి. పని చేయకుండా ఉంటే ఒక బుక్క నోట్లో వస్తుంది. అందుకే ఏమంటారంటే జనపదుల మాట, రెక్క ఆడితే బుక్క ఆడుతుంది, బుక్క ఆడితే డొక్క నింతది. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. గీతాబోధ చేసినంత గొప్పగా చెప్పారు మన జానపదులు. కాబట్టి చేతులు ఆడాలి, పని కొరకు ఈ శరీరం కదలాలి. అందుకే నేను కర్మను చేయకుండిన ప్రజలు చెడుదురు. కృష్ణ పరమాత్మే పని చేశాడు, మనం చేయకుంటే ఎట్లా అని అనుకోవాలి లోకం. కాబట్టి అన్నీ ఉన్న కృష్ణ పరమాత్మ చేస్తున్నాడు అని అంటే మనం సోమర్తనంగా ఉంటే ఎట్లా? ఆయన మనకు మార్గదర్శకుడు. అందుకే ఇంతకు పూర్వమే ఈ ఒకటి మనం విన్నాం కదా, అదే యద్యదాచరతి శ్రేష్ఠ అని. ఉత్తములు ఏ పని చేస్తారో మిగతా వాళ్ళందరూ వాళ్ళని అనుసరిస్తారు అనేటటువంటిది. అందుకే నేను ప్రజలను చెరిపిన వాడనవుతాను, కాబట్టి నేను తప్పకుండా కర్మ చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. సక్తః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతు భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తశ్చికీర్షుర్లోక సంగ్రహ. పార్థ, మూర్ఖులు తగిలి కర్మల ఫలాపేక్షను చేయుచుందురు, అలా జ్ఞానులు కాక లోకము మంచి కొరకే చేయవలయును. కొంతమంది మూర్ఖంగా ఫలాసక్తితోటి చేస్తారు. అంటే నేను చేసేటటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి ఫలితం నాకే దక్కాలి అనేటటువంటి ఉద్దేశంతో. అంటే హాస్టల్లో వంట చేస్తున్నాడు వంట చేసేటటువంటి ఆయన ఈ వంటంతా ఈ పిల్లలకి ఎందుకు, నేను ఒక్కనే తింటా అని అంటే అతనికి ఉద్యోగం ఇస్తారా ఎవరైనా? పని ఇస్తారా ఎవరైనా? అతను వచ్చిందే హాస్టల్లో వంట చేయడానికి. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ, వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అన్నం అందించడానికి. కాబట్టి కర్మ చేయక తాను ఉన్నట్టయితే లోకంలో చెడిపోతుంది. కాబట్టి అతన్ని అందరూ అనుసరిస్తారు. అలాగా చెడిపోవడం కాదు ఈ లోకంలో చేయాల్సింది, మంచి మార్గంలో అందరూ నడవాలి అనేటటువంటి ఉద్దేశంతో తాను వ్యవహరించాలి. ఒకవేళ మూర్ఖులు కర్మలకు తగిలి, కర్మ ఫలాలకు తగిలి, కర్మ ఫలం కొరకు చేస్తున్నాం, ఇది నాకే కావాలి అనేటటువంటి విధంగా భావించినట్టయితే దానివల్ల లోకంలో అతడు చెడ్డవాడు అనేది వస్తుంది. ఫలాసక్తితో చేసినటువంటి కారణంగా
బంధాలు ఏర్పడతాయి, స్వార్థంతో చేసినటువంటిది అవుతుంది, అతన్ని ప్రజలు మెచ్చుకోరు. కానీ జ్ఞానులైనటువంటి వారు మంచి కొరకే చేయాలి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. కర్మ నేను చేస్తున్నాను కాబట్టి లోకం కొరకు చేస్తున్నాను, లోక సంగ్రహమేవాపి అని, అంటే లోక కళ్యాణం నిమిత్తం నేను కర్మ చేస్తున్నాను అని ప్రతి అవతారం అదేగా చూడండి. సనాతన ధర్మంలో మన పురాణాల్లో వచ్చినటువంటి అన్ని అవతారాలలో కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది మనం చూస్తాం. లోకాన్ని ఉద్ధరించడానికి చేసినటువంటి పనులుగానే మనకు అవన్నీ కనిపిస్తాయి. ఆ విధంగా జ్ఞానులు లోక రక్షణ కొరకే చేస్తారు. ఆ విధంగా ఎవరు వీరిని అనుసరించారంటే భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు నిర్మాణం చేయడానికి ఒక ఛత్రపతి శివాజీ, ఒక రాణా ప్రతాపు, ఓ హరిహర రాయలు, బుక్కరాయలు మొదలైనటువంటి వీళ్ళందరూ చేశారు. కానీ వీళ్ళ వెనుక ఉన్న జ్ఞానం ఒకటి ఉన్నది. అది ఒక సమర్థ రామదాసు, ఒక స్వామి విద్యారణ్య, వీళ్ళందరూ కూడా మార్గదర్శనం చేశారు. అందుకే ఒక గొప్ప తత్వవేత్త ఏమని అంటాడంటే, భారతదేశం మీద ఇతర దేశాల దాడి జరిగినటువంటి సందర్భంగా రాజదండం దురాక్రమణ శక్తుల ధాటికి ఈ దేశపు రాజదండం మట్టి గరిచినప్పుడల్లా ధర్మదండం ప్రజల్ని చైతన్యవంతం చేసింది అంటారండి. సరిగ్గా కృష్ణ పరమాత్మ గీతాబోధంతా కూడా ధర్మదండధారి అయినటువంటి ఒక యోగి చెబుతున్నటువంటి తత్వంగా అనేది కనిపిస్తుందండి. అందుకే నా మార్గం సుపథం, ఈ మార్గంలో నడవండి అని చెప్పి గీత అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని నడిచేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ బోధించాడు. కాబట్టి అది శాశ్వత సత్యాలుగా స్వీకరిద్దాం. మన జీవితంలో కూడా ఈ అంశాలని తీసుకొని నడుద్దాం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.